ఈ రష్యన్ స్పానకోపిటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలకూర, ఉల్లిపాయ, బేసిల్ లీఫ్, కాటేజ్ చీజ్, అలాగే గార్లిక్, థైమ్, ఆరిగానో, గుడ్డు, మోజరెల్లా చీజ్, ఇంకా వీటిని రోల్ చేయడానికి పాస్తా డోతో తయారు చేసుకున్న షీట్స్. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేస్తాను నేను. ఫాస్ట్గా అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా పెనం వేడయ్యేలోపు గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ చేస్తాను. గార్లిక్ చాపింగ్ తర్వాత ఆనియన్ కూడా చాప్ చేసుకుందాము. పెద్ద పెద్ద ముక్కలు లేవు, ఆనియన్ అన్నాం కదా అని చెప్పి చాలా పెద్ద ముక్క ఏం వేయాల్సిన అవసరం లేదు. చిన్న ఆనియన్ సరిపోద్ది. ఒకవేళ పెద్ద ఆనియన్ ఉంటే హాఫ్ వాడుకోండి సరిపోతుంది. లోపు పెనం కూడా వేడెక్కిపోయింది. దీంట్లో ఆయిల్ వేసి ఉల్లి వెల్లుల్లి ఫస్ట్ వేద్దాం, తర్వాత లీఫీ వెజిటేబుల్స్ని కూడా చాప్ చేసి వేసుకుందాం. పెనంలో ఫస్ట్ గార్లిక్ వేసా, దెన్ ఆనియన్, స్పినాచ్, ఇది కూడా షెడ్ చేసి వేసుకుందాము. బాగా దగ్గరకు వచ్చేస్తుంది కానీ పాకెట్లో ఎక్కడ పెద్ద పెద్దగా ఉండకుండా ఉండడం కోసం అని మళ్ళీ హాఫ్ ఇట్లా హారిజాంటల్గా కూడా కట్ చేస్తున్నాను. ఓకే, ఇందులోకి వేద్దాం. కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాం. అలాగే పెప్పర్. బేసిల్ కూడా చాప్ చేసి వేస్తున్నా. మంచి మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తాయి బేసిల్ తోటి. సో నెక్స్ట్ ఆరిగానో, అలాగే థైమ్ కూడా. సీజనింగ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఒకవేళ ఉప్పు కారం ఇంకా ఏమైనా పడుతుందా అని. దెన్ కాటేజ్ చీజ్ని క్రమ్ చేసి వేసేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని సైడ్కి తీసైనా సరే చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మోజరెల్లా చీజ్ వేస్తున్నాం. ఇప్పుడు దానికి ఉన్న వేడే సరిపోతుంది, ఇదంతా కూడా మెల్ట్ అయిపోవడానికి. అంతే చాలు. ఫైనల్ స్టెప్ ఏంటంటే షీట్స్ ఉంచుకున్నాం కదా,
ఈ షీట్స్లోకి ఇలా ఓపెన్ చేసి ఎగ్ వైట్ తోటి కొద్దిగా ఎడ్జెస్ ఇలా తడుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇలా సెంటర్లో పెట్టి హారిజాంటల్గా క్లోజ్ చేసుకోవాలి. లైక్ దిస్. సేమ్ అలా మిగిలిన కూడా తీసుకోవాలి. ఇవి రోల్ చేసేలోపు ఆయిల్ వేడవుతుంటుంది. సో స్టవ్ వెలిగించేసుకుంటా. మిగిలిన వాటిని కూడా ఇలా రోల్ చేసుకొని మీకు చూపిస్తాను. రెడీ అయిపోయాయి. వీటన్నింటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. డన్. అన్నీ కుక్ అయిపోయాయి కదా. వీటన్నింటినీ నీట్గా డిష్ అవుట్ చేసుకొని ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.